చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మందు కొట్టే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. డ్రింకింగ్ హ్యాబిట్ని చాలామంది నెగిటివ్గా చూస్తూ ఉంటారు. కానీ ఇక మీదట పూలు పండ్లతో తయారు చేసే లిక్కర్, జిన్ లాంటివి మార్కెట్లోకి రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 3 కజిన్స్ ల్యాబ్ కొన్ని ప్రపోజల్స్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడి ఈ పూలు పండ్ల లిక్కర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే స్వరూప. పూలు పండ్లతో మద్యం అంట, ఇక ఆడవాళ్ళు కూడా ఎక్కువగా తాగేస్తారేమో. ఎలా ఉంటుందంటారు? ఏ పండ్లతో తయారు చేస్తారు, ఏ పూలతో తయారు చేస్తారు వీటిని? ఓకే, అంటే నేను న్యూస్లో విన్నాను. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఆల్కహాల్, లిక్కర్స్ అవన్నీ కొన్ని గ్రేప్స్ తోటి వాటితో తయారు చేసి ఇట్లా ఉండేవి. దాని తర్వాత వీట్ తోటి చేయడము, తర్వాత రైస్ వాటర్ తోటి ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా దాంట్లో కూడా అడ్వాన్స్మెంట్స్ అయిపోయినాయి కదా. దాని అడ్వాన్స్మెంట్సే పేపర్లో చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లవర్స్ తోటి, పూలతోటి, పళ్ళతోటి, ఇంకా వాటికి కూడా బేసిక్గా ఏంటంటే అఫ్కోర్స్ రకరకాల ప్రయోగాలు అవి చేస్తున్నారు. అందులో సక్సెస్ అవుతే ఇట్స్ అ బిజినెస్ అగైన్, బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం దీన్ని మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది వాటికి కూడా. ఒకప్పుడు పూలని, పళ్ళని హెల్త్ అంటే ఇప్పుడు పళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో ఇచ్చారు ఏంటంటే టొమాటోస్ తోటి, బీట్రూట్ తోటి, క్యారెట్ అన్నిటితోటి ఏ రకమైన ఫ్రూట్, బేసిక్లీ ఒక సెట్ ఆఫ్ ఫ్రూట్స్ తోటి వాళ్ళు ఇప్పుడు ఆల్కహాల్ని ప్రిపేర్ చేయడానికి, ప్లస్ ఒక సెట్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి జిన్, విస్కీ ఇట్లాంటివి తయారు చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇట్స్ ఓకే. అంటే బిజినెస్ పరంగా చూసుకున్నా, లేకపోతే ఏమంటారు క్రియేటివిటీ పరంగా చూసుకున్నా, రకరకాల ఇప్పుడు మనం రెసిపీస్లో, వంటల్లో రెసిపీస్లో ఎట్లా అయితే రకరకాలు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నామో ప్రయోగాలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అండ్ అవన్నీ సక్సెస్ఫుల్ కూడా అయినాయి. ఓకే, వినడానికి చాలా బాగుంది అందరికీ. అంటే పూలతో చేస్తున్నారు కాబట్టి అది ఆల్కహాల్ కింద కన్సిడర్ చేయకూడదు అని కాదు. అక్కడ ఆల్కహాల్, ఎండ్ ఆఫ్ ది డే ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్, మద్యమే కదా, దాన్ని వేరేలాగా చూడడానికి లేదు అక్కడ. ఎంత పళ్ళతోటి మేబీ స్మెల్లో వేరియేషన్ రావచ్చు తప్పిస్తే, ఇలా పూలతోటి పళ్ళతోటి చేసినప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది ఇంకా అనేసి అట్లా కూడా ఉంటుంది. కాకపోతే దాంతో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయండి. కాబట్టి దాన్ని ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్లో చూసుకోవడము, ఒకవేళ వాళ్ళకి లైసెన్సెస్ అన్నీ దొరికి ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినా కానీ, మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని మద్యం లాగానే చూడాలి అని మాత్రం నా ఇంటెన్షన్. బికాస్ ఆల్కహాల్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్ అనమాట. నేను నాగాలాండ్లో రైస్ బియర్ తాగాను అనమాట. నార్మల్గానే అనిపించింది. అది వాళ్ళ ట్రెడిషనల్ పద్ధతి అంట. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతుంది. నార్మల్గా ఫ్లాస్తో అత్తరు, సెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి తయారు చేస్తారు. ఫ్రూట్స్తోనేమో జ్యూస్ తయారు చేస్తారు. టొమాటోతో ఓట్కా, మల్లెపూలతో జిన్, మామిడి పండ్లతో మద్యం, బీట్రూట్, క్యారెట్తో లిక్కర్. అసలు వినడానికి కూడా బాగుంది. కాకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పటికే మీరు చెప్పారు లిక్కర్ ఈజ్ లిక్కర్ అని చెప్పి. కానీ ఫ్రూట్స్ కదా, ఫ్లవర్స్ కదా, హెల్త్కి మంచిది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పటికే వేరే వేరే దేశాల్లో కూడా వీటిని తయారు చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రూట్స్, మ్యాంగో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ ఈస్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కదా, అందులో అన్ని విటమిన్స్ ఉంటాయి. కానీ దాంతో మద్యం తయారు చేసేటప్పటికి అది ఫర్మెంట్ చేసి దాని రకరకాలుగా ఇంకా కొన్ని అడిషన్స్ అవి చేసి దాని మద్యం తయారు చేసిన తర్వాత ఆల్కహాల్ ఏమవుతుందంటే హై ఇన్ షుగర్. ఎనీ ఆల్కహాల్ చాలా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది అందులో. అలాగే దాంతోపాటు ఏంటంటే ఈ ఫ్లవర్స్తో చేసే వాటికి చాలామందికి పోలన్ ఎలర్జీస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మామూలుగా ఫ్లవర్స్ చాలామందికి చిన్నపిల్లలకి చూసినా, కొంచెం పెద్దవాళ్ళకి చూసినా, ఇట్లా చెట్లలోకి వాటి దగ్గరికి ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళినా, ఈవినింగ్స్ ఎప్పుడైనా పార్క్కి వెళ్ళొచ్చినా బాగా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని పోలన్ ఎలర్జీ అంటాము. కొంతమందికి హై డయాబెటిక్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ అవన్నీ కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. యాసిడిటీస్ ఉన్న వాళ్ళు టొమాటోస్ రెస్ట్రిక్ట్ చేయాలి. ఇవన్నీ హెల్త్ పరంగా చూసుకోవడానికి. కాబట్టి మీకు ఎవరికైనా హై డయాబెటిక్ ఉన్నా, ఎలర్జీస్ ఉన్నా ఫస్ట్ ఒకసారి చూసుకుని వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇది ఇంట్రడ్యూస్ అయిపోయి లాంచ్ అయిపోయి ఈ మద్యం మనకి మార్కెట్లో దొరికి అవైలబుల్గా ఉన్నా కానీ దానికి ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ దానికి ఉంటాయి. కాబట్టి మామూలుగా ఫస్ట్ చెక్ చేసుకోండి, అది మీకు సూట్ అవుతుందా, సూట్ అవ్వట్లేదా.
అనేసి. ఓకే, అది సెకండ్ థింగ్ ఏంటంటే ఆశ్చర్యం ఎక్కడేస్తుంది అంటే నార్మల్గా యాజ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ ఈ జాస్మిన్ టీ వెయిట్ లాస్కి వాడతాము, మందారం మనం హెయిర్ ప్యాక్స్కి వాటికి వాడుతూ ఉంటాము. సో ఇవన్నిటినీ మళ్ళీ దీనికి ఎక్స్టెన్షను అంటే దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఎవ్రీథింగ్. నన్ను అడిగితే ఓకే అంటే ఇప్పుడు కొత్త రకంగా అన్నీ కొత్త లాంచెస్ అవుతున్నాయి, కొత్త క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, ప్రయోగాలు చాలా చేస్తున్నారు. కాకపోతే ఐ థింక్ వీటిని ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచితేనే హెల్త్ బెనిఫిట్స్ అవి బాగుంటాయండి. వనజ గారు, ఈ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించి లిక్కర్ తయారు చేస్తున్నారు కదా, దీనికి ఇంకొక యాంగిల్ మనం మాట్లాడుకుందాం. దీని ద్వారా రైతులకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం వీటిని ఫుడ్ ఐటమ్స్ గానే తీసుకోబోతున్నాం, ప్రొడక్షన్ పెంచాలి. ఇంకొక వైపు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ లాంటి వాళ్ళు కూడా రావచ్చు, కొత్త బిజినెస్లు కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఇంకో రకంగా పాజిటివ్గా ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు జస్ట్ మందారాలు ఇవి అంటే జనరల్గా మనం ఎక్కడో ఇంట్లో పెంచుతాం, అట్లా వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒక అంటే ఇప్పుడు చాలామంది ఫార్మర్స్కి వాటికి ఇప్పుడు మళ్ళీ బెనిఫిట్సే కదా, అంటే ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఇది స్టార్ట్ అయిపోతే ప్రొడక్షన్ మనం అంతే ఇవ్వాలి. మల్లెపూల సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్లో ఆ కాస్ట్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. బిజినెస్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అనమాట. ఏదో రకరకాల ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత ఎస్పెషలీ జాబ్స్ అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉన్నప్పుడు ఇట్లాంటి కొత్త ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ఏవైనా ఎక్కువగా అంటే ఒకవేళ వచ్చినప్పుడు ఇవన్నీ బెనిఫిషియల్గానే ఉంటుంది ఆడవాళ్ళకి. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, హోమ్ గార్డెనింగ్స్ అవి ఇవి చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకందరికీ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చిన్న ఫామ్ హౌసెస్ ఉన్నా ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది కదా, థాట్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటారు. బట్ ఏది ఏమైనా కానీ ఐ థింక్ లిక్కర్ ఈజ్ లిక్కర్ అండి. ఓకే, ఏదో ఫ్లవర్స్తో చేశారు కదా, పళ్ళతోటి చేశారు కదా, ఇదేదో ఫ్రూట్ జ్యూస్ లాగానో లేకపోతే ఒక హెర్బల్ టీ లాగానో కన్సిడర్ చేస్తే మాత్రం హెల్త్ డెఫినెట్గా స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి, అవన్నీ ఉంటాయి. బట్ హెల్త్ పరంగా చూసుకుంటే ఇట్ విల్ టెల్ అపాన్ అవర్ హెల్త్. నార్మల్గా మనం డైలీ ఫ్లవర్స్ని ఫ్రూట్స్ని ఫుడ్ డైట్లో తీసుకుంటూనే ఉంటాం. ఫ్లవర్స్ తీసుకోము, ఫ్రూట్స్ని అయితే మనం ఖచ్చితంగా ఫుడ్లో డైట్లో తీసుకుంటాము. ఫ్లవర్స్ని పూజకి వాడతాము, అన్ని రకరకాలుగా వాడుతూనే ఉంటాం. కానీ ఇది లిక్కర్గా మారుతుంది, ఆల్కహాల్గా మారుతుంది అంటే మాత్రం వద్దు, తీసుకోవద్దు అని అనడం వెనక ఉద్దేశం ఏంటి? అంటే డ్రింకింగ్ అనే దాన్ని, ఈ ఆల్కహాల్ లిక్కర్ అనే దాన్ని మొదటి నుంచి మనం నెగిటివ్గా చూడడమే కారణం అంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వైన్ అవన్నీ గ్రేప్స్ తోటి చేస్తారు. కాకపోతే ఏమవుతుంది అంటే దాన్ని ఫర్మెంట్ చేసి దాని ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాని ప్రిపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అవన్నీ లివర్ మీద మనకి ఇంపాక్ట్ అవుతాయి. లివర్ అండ్ కిడ్నీ అండ్ షుగర్ లెవెల్స్ చాలా హైక్ అయిపోతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే మనకి ఒక షుగర్ మానిటర్ పెట్టుకొని ఏదైనా ఒక పర్టికులర్ డ్రింక్ తాగినా కానీ ఒక ఫుడ్ తిన్నా కానీ షుగర్ స్పైక్స్ ఎట్లా అవుతున్నాయని చూపిస్తున్నారు షుగర్ మానిటర్ పెట్టి. సేమ్ థింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్, అది బియర్ అవ్వచ్చు, వీట్ తోటి చేసింది అవ్వచ్చు, రైస్ తోటి చేసింది అవ్వచ్చు, ఏది తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ ఒకటి స్పైక్ అవుతున్నాయి. రెండోది వాళ్ళ లివర్ మీద, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మీద, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి సో నార్మల్గా యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ నన్ను అడిగితే అయితే దానికి నోనే చెప్తాను కదండి. మొదటి నుంచి వనజ గారు నో అనే చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ మన తెలంగాణ మార్కెట్లోకి పూలు పండ్లతో తయారు చేసిన లిక్కర్ రాబోతోంది, జిన్ రాబోతుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అయితే వాటిని తీసుకోవాలా వద్దా అనేది మీ పర్సనల్ చాయిస్. అక్కడ ఎలాగో రాసి ఉంటాయి కాబట్టి ఆ జాగ్రత్తలను బట్టి మనం వాటిని కొనాలా వద్దా అనేది కూడా ఆలోచించుకోవచ్చు. మనం అలా రాసి ఉన్నా కానీ బట్ మనం చేసే పనులు మనం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ పూలతోటి చేసింది అనగానే ఈ మధ్య ఏమైపోయిందంటే ఆడపిల్లలు కూడా ఎక్కువ మందు అవి చాలా అలవాటు చేసేసుకుంటున్నారు కదా, టూ మచ్ అనమాట. అమ్మాయిలు కూడా యంగ్స్టర్స్ చాలా 16 జస్ట్ అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు ఫ్లవర్స్తో చేస్తున్నాం అనగానే ఇది మాకోసమే అని కూడా వెళ్ళిపోయి హెల్త్ స్పాయిల్ చేసుకుని. ఇట్స్ నాట్ అబౌట్ హెల్త్ ఆల్సో. బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఇప్పుడున్న ఈ టీన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి అన్నిటికీ అలవాటు పడిపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ దేని మీద అయితే ఉండాలో, డెఫినెట్గా ఆల్కహాల్ ఏం చేస్తుంది, మన మైండ్ని కొంచెం షిఫ్ట్ చేస్తుంది. డెఫినెట్గా మన ఆలోచన విధానాన్ని, మన మైండ్ అన్నిటినీ మార్చేస్తుంది అనమాట. ఒక నార్మల్గా ఒక మందు తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి అంతా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ థింగ్ ఇది వాళ్ళ మెంటల్
ఇది వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఉండగలిగితే వచ్చింది వెల్ అండ్ గుడ్, ఇట్స్ అ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ ద స్టేట్, అక్కడ వరకే చూసుకోవాలి తప్పిస్తే ఎంతవరకు మనం కంట్రోల్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, హార్స్ డ్రైవింగ్ అవ్వచ్చు, జంక్ ఫుడ్ ఈటింగ్ అవ్వచ్చు, ఇవన్నిటిని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత హెల్దీగా మనం ఉంటాం, అంత హెల్దీగా స్టేట్ ఉంటుంది. మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే కాస్త హెయిర్కి మంచిది, స్కిన్ గ్లో వస్తుందని చెప్పగానే మహిళలు, అమ్మాయిలు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. బట్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని ముందడుగు వేయడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.